హాయ్ అండి. ఫైనల్గా అయితే అత్తమ్మని హాస్పిటల్లో చూపించేసి అత్తమ్మ నేను ఇద్దరం కూడా ఆటోలో అయితే బయలుదేరేస్తామండి. మధ్యలో కూరగాయలు తీసుకుందాము అనుకుంటే కూరగాయల మార్కెట్ ఎక్కడో మాకైతే అర్థం కాలేదు. ఇక ఆటో అతనే మమ్మల్ని కూరగాయల మార్కెట్ దగ్గర అయితే దించేశారనమాట. ఫైనల్గా కూరగాయల మార్కెట్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందంటే మా ఊర్లో మా పల్లెటూరులో బెదిరించినట్టుగా వేళ్ళని కూడా ఏంటి ఇంత రేట్లు అంత రేట్లు అని చెప్పేసి బెదిరించేస్తూ ఉంది. నేనైతే మా అత్తమ్మని నువ్వు గమ్ముగా ఉండి తల్లి మన ఇద్దరిని ఇక్కడ కట్టిపడేస్తారు, ఇది మన ఊరు అనుకుంటున్నావా, వాళ్ళని అయితే బెదిరించేస్తున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము కూరగాయలు తీసుకొని. ఇక మధ్యలో ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. అత్తమ్మ కోసం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 3 అయితే అయిపోయిందండి. 3 అంతా మా కడుపులో అయితే ఎలకలు అయితే పరిగెట్టేసి ఉన్నాయి. అందుకే ఇక్కడ మధ్యలో ఒక హోటల్ ఉంటే అక్కడికైతే వచ్చేసి అత్తమ్మ కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాను. నాకు బిర్యానీ తినడం అంటే అస్సలు నచ్చదండి. అందుకని చెప్పి ఫ్రైడ్ రైస్ అడిగితే ఇక్కడ ఫ్రైడ్ రైసే ఉండదని చెప్పేశారు. ఇక పొరోటా కానివ్వండి చపాతీ కానివ్వండి ఉంటుంది అని చెప్పారు. ఇక పొరోటా తీసుకుందాం అని చెప్పేసి పొరోటా అయితే తీసుకొని అత్తమ్మ బిర్యానీ అయితే పెట్టాను. ఇక టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగానే ఉంది. చిన్న హోటల్ అయినా సరే టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇక ఓకేనండి, బై బై, తినేసి అయితే బయలుదేరిస్తాము.